రాత్రి వచ్చాను 3 వరకు ఉన్నాను. అన్నీ చూసా ఏమైంది ఏంటి బ్రెయిన్కి సంబంధించింది అని చెప్పి డాక్టర్ గారితో కూడా మాట్లాడటం జరిగింది. సో బ్రెయిన్కి ఏం కాలేదు, ఏమీ అవ్వలేదు. ఇది బాగా గట్టిగా తగిలింది, అది ప్లాస్టిక్ సర్జరీతో చిన్న అది పోతుంది. సో బ్యాక్ ఏమైనా అదిరిపోయింది కదా, బ్యాక్ ఏమైనా ప్రాబ్లం ఉందా, బ్యాక్ పెయిన్ అన్నారు ఆయన వీప్ మీద అని చెప్పి. చూస్తే వీపు మీద ఏం అవ్వలేదు. స్కానింగ్ అంతా చూసి ఆల్ రైట్ బాగుంది అంటే అప్పుడు నేను ఇంటికి వెళ్ళాను. సో ఇది జరిగింది సార్. లే తొందరగానే వచ్చారు వాళ్ళు. సో డిపార్ట్మెంట్ కూడా చాలా ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి చాలా ఫాస్ట్గా వచ్చింది. ఆ అన్న పేరు తెలీదు, ఇద్దరు ఇన్స్పెక్టర్ ఎవరో వచ్చారు. ఇమీడియట్గా వచ్చి వాళ్ళు ఉండంగానే వాళ్ళని అడిగా, ఇట్లా అంబులెన్స్ రావడానికి టైం పడుతుంది ఏంటి అని అంటే, నన్ను గుర్తుపెట్టి మాస్టర్ గారు మీరు తీసుకుని వెళ్ళిపోండి, మీ బండిలో తీసుకుని వెళ్ళిపోండి అంటే, సార్ నిజంగా తీసుకుని వెళ్తున్నాను మీకు ఓకేనా అంటే, లేదు మాస్టర్ మీరు తీసుకుని వెళ్ళిపోండి అన్నారు. సో వాళ్ళు కూడా చెప్పడం నాకు కొంచెం ధైర్యం వేసింది. సో డిపార్ట్మెంట్ వెళ్ళమన్నారు కదా అని చెప్పి దాన్ని ఐ విల్ టేక్. అంటే ఏది ఉన్నా సార్ నాకు తెలిసి యాక్సిడెంట్ జరిగితే ప్రాణాలకి అంత ముప్పు ఉంటే నాకు తెలిసి ఆలోచించొద్దు ఎవరు, తీసుకుని వెళ్ళిపోండి రాజ్యాంగం. సార్ వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు సార్. అంటే వాళ్ళు ఏంటి అంటే అసలు ఎలా జరిగింది, మీరు అక్కడ ఎందుకున్నారు ఇవన్నీ అంటే వాళ్ళు డ్యూటీ వాళ్ళు చేశారు సార్. వాళ్ళు కూడా తప్పులేదు సార్, ఎవరి పని వాళ్ళు చేశారు. సార్ నెల్లూరుకి వస్తున్నాను సార్, నేను మంగళగిరి ఆఫీస్ నుంచి సార్, జనసేన ఆఫీస్ నుంచి వస్తున్నాను సార్. లారీ పంచర్ అయింది, దాన్ని డాష్ అయింది అది చెప్పిన తర్వాత ధైర్యం చేసి ఇంకా కూర్చోబెట్టుకొని మీకు ఓకేనా అంటే, లేదు వెళ్దామని మన అపోలోకి వెళ్దామని చెప్పి సార్ కూడా చెప్పారు. చంద్రశేఖర్ కూడా చెప్పిన తర్వాత అప్పుడు ఇంకా చాలా ఫాస్ట్గా తీసుకురావడం. ఈ మధ్యలో అక్కడ నాకు తోచింది ఆయనకి నా దగ్గర ఎప్పుడు ఒక అది ఉంటుంది, ఇది షాల్వా తజ్వి ఉంటుంది, ఎప్పుడు చదువుతా ఉంటాం. అది ఆయన చేతికి పెట్టి ఒకటి చదివిపించా, అన్నా మీరు నేను చెప్తాను చదువుతారా అంటే చదువుతా అన్నారు. అప్పుడు అది చదివిపించా, ఏంటంటే లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ గుంతుమిన జవాలిమిన్ చదవండి అంటే, అప్పుడు ఆయన చిన్నంగా చదివారు, లా ఇలాహ ఇల్లా అంతా సుబ్హానక ఇన్నీ గుంతుమిన జవాలిమిన్ చదివిన తర్వాత అప్పుడు ఓకే స్పృహలో ఉన్నారు ఈయన ఉన్నారని చెప్పి దెన్ మీకు ఏమవ్వదని చెప్పి తీసుకుని రావడం, ఇక్కడ తీసుకురావడం ఇది జరిగింది. ఇది జరిగిన విషయం.